నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయ్. ఢిల్లీ ఈ పేరు చెప్పగానే దేశ రాజధాని అనేటువంటి ఒక పేరుతో పాటు మరొక పేరు కూడా బాగా ప్రసిద్ధి చెందింది, కాలుష్యం. అవును, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ కూడా ఉంది. ఇక మన దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ ఉంది. అక్కడ ఉన్నటువంటి నదులు కాలుష్యమే, అక్కడ ఉన్నటువంటి గాలి కాలుష్యమే, అక్కడ ఉన్నటువంటి నీరు కాలుష్యమే. అసలు సగటు మానవుడు అక్కడ జీవించాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీలో నెలకొంది. అంటే ఫ్యాక్టరీలు ఒక కారణంగా చెప్పుకోవచ్చు, వాహనాలు ఒక కారణంగా చెప్పుకోవచ్చు, ఇంకా ఇతరత్ర కారణాలు కూడా లేకపోలేదు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక వ్యవసాయ భూముల్లో ఇష్టారీతిన పైరు పండిన తర్వాత దాన్ని పూర్తిగా మార్కెట్కి తరలించిన తర్వాత మిగిలిపోయినటువంటి వ్యర్థాలని అక్కడే కాల్చేస్తున్నారు. దీనివల్ల కూడా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అయితే వాహన కాలుష్యాన్నైనా తగ్గించాలనేటువంటి ఒక నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదే నూతన వాహన పాలసీ. 8 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్లకు పైబడినటువంటి కార్లు కావచ్చు, ఇతర వాహనాలని కావచ్చు, పూర్తిగా వాటికి పెట్రోల్ పోయకుండా కొత్త చట్టాలను అయితే తీసుకొస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు కొన్ని వేల కార్లు కూడా ఢిల్లీలో ఇతర రాష్ట్రాలకు లేకపోతే ఇతర ప్రాంతాలకు వారు అమ్మేసుకోవాల్సినటువంటి పరిస్థితి, కూడా అతి చౌకగా అమ్మేసుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక పెట్రోల్ లేకపోతే వాహనాలు ఉండి కూడా వేస్ట్. కాబట్టి ఢిల్లీలో ఇటువంటి ఒక నూతనమైనటువంటి ఒక పద్ధతి అయితే నెలకొంది. నేను మరొక విషయం కూడా చెప్పుకోవాలి. వాస్తవంగానే వాహనాల వల్ల ఎంత కాలుష్యం ఏర్పడుతుందో కేవలం ఢిల్లీలోనే కాదు, దేశంలోని ఇతర నగరాల్లో కూడా అదే స్థాయిలో కాలుష్యం పెరిగిపోతుంది. ఇక పాత వాహనాలు అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేదో పొగగొట్టంలాగా ఇష్టారీతిన అసలు రోడ్లపైన కనీసం మనం వెళ్ళాలంటే కూడా పాదాచారులు ఆలోచించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అంతలా విపరీతంగా కాలుష్యం పెరిగిపోయింది. కాబట్టి ఈ నూతన పాలసీని తీసుకొచ్చారు. అయితే కొంత వ్యతిరేకత కూడా వస్తోంది. అంటే ఇన్ని కార్లని మేము ఇప్పుడు ఏం చేసుకోవాలి, అంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఈ విధంగా మీరు ఒక్కసారిగా చెప్తే ఎలా అంటూ కూడా వాహనదారులు కూడా అక్కడ ఫైర్ అవుతున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మరింత వత్తాసు పలికింది. నిజంగానే వాహన కాలుష్యం లేకపోతే గాలి కాలుష్యం ఎక్కువైపోతోంది వాహనాల వల్ల. కాబట్టి ఖచ్చితంగా పాత వాహనాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. సరే, అసలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కట్టుబడి ఉంటుందా, లేకపోతే వాహనదారుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతతోటి వెనక్కి తగ్గుతుందా అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. కేవలం ఢిల్లీ గురించి మాత్రమే కాదు, దేశంలోని ఇతర నగరాలకు సంబంధించి కూడా ఈ చర్చను కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాలుష్యం ఎంత విపరీతంగా పెరిగిపోతుందో మనందరికీ తెలుసు. దీనికి ఒక ఎండ్ కార్డు పడనుందా అంటే ప్రధానంగా వాహనాల కాలుష్యానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అమలైతే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద పెద్ద నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా లాంటి నగరాల్లో ఇదే అమలు పరచబోతున్నాయనేటువంటి చర్చ కూడా ఈరోజు తెరలేస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ సెక్రటరీ కొక్కొండ రాహుల్ గారు అండ్ పివి రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, బందెల సురేందర్ రెడ్డి గారు, సామాజిక విశ్లేషకులు, అదేవిధంగా పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు, సోషల్ డెమోక్రటిక్ ఫెడరేషన్ నాయకులు. ముందుగా రాహుల్ గారితో ప్రారంభిద్దాం. రాహుల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా చూస్తారండి వాహన కాలుష్యం అనేది ఎంత విపరీతంగా ఎక్కువైపోయిందో మనందరికీ తెలిసిందే. ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్, బట్ ఇఫ్ యూ సీ మన హైదరాబాద్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చాలా పాత వాహనాలు ఉంటాయి. ఆ పాత వాహనాల నుంచి అంటే మనం కిరోసిన్ పోస్తే ఏ విధంగా పొగొస్తుందో అంత విపరీతంగా పొగొచ్చేస్తుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, నేను చాలామందికి చెప్పదలుచుకున్నాను, ఒక్కరున్నా కానీ ఆ ఒక్కరే కారులో ప్రయాణించాలి అనేటువంటి ఒక స్థితికి వచ్చేసాం మనం. అంటే మనం లగ్జూరియస్గా బతకడానికి కావచ్చు, లేకపోతే మనం స్టేటస్ చూపించుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అల్టిమేట్గా ఇది సమాజాన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో నో వన్ ఈస్ కేరింగ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, దాన్ని వినియోగించుకోవట్లేదు. అంటే ఈ స్టేటస్ అంతా మన దేశంలోనే కనిపిస్తోంది. అగ్రరాజ్యాలకు మనం వెళ్తే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వాళ్ళు ఎలాంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేయరు. వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తారు, వాళ్ళు హాయిగా తిరుగుతారు అన్ని చోట్ల. కానీ మన దేశానికి వచ్చేసరికి, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ స్టేజ్కి వచ్చేసరికి ఒక్కరున్నా కానీ కారులో ప్రయాణించాలనేటువంటి ఒక స్టేటస్ లేక మనం వచ్చేస్తున్నాం. ఎస్, సరే, నేను వాళ్ళందరినీ బ్లేమ్ చేయను. కానీ కమింగ్ టు దిస్ పాయింట్, కాలుష్యానికి సంబంధించి ఢిల్లీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త వాహన పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అప్రిషియేట్ చేస్తారా, అపోజ్ చేస్తారా, ఏం చెప్తారు? అంటే అది అతి తక్కువ టైంలోనే ఫాస్ట్ గా డిసిషన్ తీసుకోవడం కూడా అది కరెక్ట్ కాదని కూడా నేను భావిస్తున్నాను. ఓకే. ఎందుకంటే కొంచెం
సమయం ఇవ్వాలి ఎవరికైనా. సడన్ గా జూలై 1 నుంచి అని అనడం కూడా జర ప్రజలు కూడా తికమక అవుతారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, గతంలో కూడా భూకంపాలు కానీ వాతావరణానికి పరంగా తీసుకుంటే కూడా కొంచెం గవర్నమెంట్ ఆలోచించింది కరెక్టే, కానీ సడన్ డిసిషన్ ఇంత స్పీడ్ టైంలో కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఓకే. అంటే క్లైమేట్ ఆలోచించడం, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరం ఉన్నా కానీ ఐ థింక్ ఆ మీరు సిచ్యువేషన్ యు ఆర్ అవేర్ అబౌట్ హౌ ఢిల్లీ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ క్లైమేట్ ఇష్యూస్. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మీరు కూడా పర్సనల్గా వినే ఉంటారు ఢిల్లీలో ఎంత విపరీతంగా కాలుష్యం ఉంటుందో. మీరు ఒకవేళ పర్సనల్గా వెళ్ళుంటే ఇంకా బెటర్గా చూసుంటారు. అంటే ఏదో ఒక పొగమంచులాగా నగరం మొత్తం కూడా కప్పేయబడి ఉంటుంది ఆ విపరీతమైనటువంటి కాలుష్యంతో. అత్యంతగా లివర్ సమస్యలతోటి లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యలతోటి అక్కడ బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా చాలామంది. సో డెసిషన్స్ అయితే తీసుకోవాలి, కానీ ఇంత ఇన్స్టెంట్గా కాదంటారు, అంతేనా? వాస్తవం ఇది. రైట్. ఎస్, మనం ఒక్కసారి సురేందర్ గారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎలా చూస్తారండి? అనేక సమస్యలు ఉన్నాయి. అంటే నాట్ జస్ట్ వాహనాలని చెప్పుకోవాలి, వాహనాలు ఒక్కటే కాదు, ఫ్యాక్టరీలు ప్రధానంగా, వాహనాల కంటే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం వాహనాలకు సంబంధించి మాత్రమే మొదటి నిర్ణయం తీసుకోవడం, అది కూడా ఇంతమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా తీసుకోవడం ఎలా చూడాలి? మీరేం చెప్తారు ఢిల్లీ పొల్యూషన్ గురించి అండ్ ఇతర నగరాల గురించి కూడా కోట్ చేసే ప్రయత్నం చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ముందుగా ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులు, అట్లాగే లైవ్లో ఉన్న విశ్లేషణలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. సో ఈ రోజు మనం ఇలా ముఖ్య ఉద్దేశం మీరు చెప్పిన ఇష్యూ ఏంటంటే మెయిన్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, పర్యావరణ సమస్య. ఇది బేసికల్లీ ఇది ఒక ఢిల్లీ ఒకటే కాదు, మన దేశ రాజధాని ఢిల్లీ సమస్య ఒకటే కాదు. వల్ల దేశంలో అన్ని మెట్రో సిటీస్ ఏదైతే హైదరాబాద్ కానీ చెన్నై, బెంగళూరు ఏదైనా సరే, ప్రతి దేశంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ పర్యావరణ సమస్య అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది. సో దీన్ని ప్రధానంగా మనం ముందుగా చెప్పాలంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ సమస్య అనేది ఉన్నది. ఎందుకంటే ఢిల్లీలో మెయిన్ పాపులేషన్ పెరుగుతుంది. ఢిల్లీ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ఊపిరి ఆడట్లేదంటే అక్కడ జనాభా పెరుగుదల నంబర్ 1 కారణం. నంబర్ 2 వచ్చేసి వెహికల్స్ ఏదైతే పొల్యూట్ చేస్తున్న ఎయిర్ పొల్యూషన్, ఇదొకటి. నంబర్ 3 ఇండస్ట్రియల్ పొల్యూషన్. నంబర్ 4 మనం ఏదైతే డెవలప్మెంట్ అని చెప్పుకుంటున్నాం, గొప్పగా వాళ్ళ అడవులన్నీ నరికేసుకుంటా, మొత్తం గ్రీనరీ మొత్తం ఇది చేసుకుంటా, మొత్తం కాంక్రీట్ అనేది డెవలప్ చేసుకుంటా, బిల్డింగ్లు కట్టుకుంటా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటా మనం వీళ్ళ గొప్పలు చెప్తున్నాం. కానీ ఇదంతా ఒక పర్యావరణం అనేది కొంచెం చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓడివెన్ అని ఒక తీసుకొచ్చింది. అంటే ఒక వాహనాల వల్ల మాత్రమే ఢిల్లీలో పొల్యూషన్ పెరుగుతుంది, లేదా చుట్టుపక్కల రాష్ట్రాలలో ఏదో వాళ్ళు పంట పొలాలు వాళ్ళు కాలబెడుతుర్రు, వాళ్ళ వరి కొయ్యాలని చెప్పి దాని వల్లనే పొల్యూషన్ వస్తుందంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. పొల్యూషన్ అంటే ఢిల్లీ పొల్యూషన్కి చాలా సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో, ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడివే నంబర్ అని తీసుకొచ్చి సరి సంఖ్య బేసి సంఖ్యలు వీక్లీలో ఈ నంబర్ వెహికల్స్ మాత్రమే రోడ్డు మీదకి రావాలని చెప్పి కొన్ని ప్రయత్నం చేసింది. సో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదో ఈ 15 years డీజిల్ వెహికల్స్ అని 10 years పెట్రోల్ వెహికల్స్ అని చెప్పి ఒక రెస్ట్రిక్షన్ అనేది తెచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ పర్యావరణం మీద ఏదైతే నిర్ణయం ఉంటుందో ఇది ఒక ఢిల్లీ సమస్య కాదు, దేశవ్యాప్తంగా అన్ని మెట్రో సిటీస్, అన్ని అర్బన్ డెవలప్మెంట్ సిటీస్కి సమస్య ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే ఢిల్లీలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కూడా బీజేపీ ఉన్నది, యూనియన్ టెరిటరీలో. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక ఢిల్లీనే కాకుండా మొత్తం దేశంలో అన్ని సిటీలను, మెట్రో సిటీలను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పాలసీ. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా సరే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రజల కోసం, ప్రజల అవసరాలు ఏంది, ప్రజలు ఏం ఆలోచిస్తారు వాళ్ళ అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద బలవంతంగా రుద్దడం అనేది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పర్యావరణ సమస్య ఏంటంటే పెద్ద ఎత్తున పర్యావరణ సమస్య అనేది ఇది ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఇది ప్రజల సమస్య కూడా. ప్రజలు కూడా ఇలా భాగస్వామ్యం చేయాలి. ఇవాళ మనం రాజ్యాంగంలో ఒక కాన్స్టిట్యూషన్లో మనం ఆర్టికల్ ఉంటుంది, మనం అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51 AG అని ఏం చెప్తుంది అంటే మనం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని చెప్పి మనకు రాజ్యాంగంలో ఉంటుంది. సో ఇక్కడ నేననేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం బాధ్యత ఒకటే కాదు, ఇవాళ ఈ వాహనాలను ఇట్లా కంట్రోల్ చేయడం, పెట్రోల్ డీజిల్ లిమిట్ చేయడం, పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ప్రభుత్వాల మాత్రం నిర్ణయం తీసుకోవడం, ఇది ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజాభిప్రాయ పీపుల్ మ్యాండేట్ అనేది సేకరించాలి.
ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత వాళ్ళు ప్రజల నుంచి వచ్చే సూచనలు ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, మరి వాళ్ళ ఢిల్లీ పరిస్థితి ఇలా ఉన్నది, రేపు హైదరాబాద్ ఏంది, బెంగళూరు ఏంది, చెన్నై ఏంది, కోల్కతా ఏంది, ఇవాళ దేశం అనేది మన డెవలప్మెంట్ కంట్రీ, డెవలప్మెంట్ కాలే. సో ఏ విధంగా మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం, పర్యావరణం మనం ఏ విధంగా మనం కాపాడుతున్నాం, అడవులను ఏ విధంగా మనం కాపాడుకుంటున్నాం, చెట్లను ఏ విధంగా మేస్తున్నాం, ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున ఒక ఎన్విరాన్మెంటల్ అనేది ఒక డ్రైవ్ అనేది నేషనల్ లెవెల్లో ప్రభుత్వాలు డ్రైవ్ అనేది ఒకటి కండక్ట్ చేసి ప్రజలందరినీ భాగస్వాములు చేసి వాళ్ళని వాలంటీర్ని ఇచ్చేసి వాళ్ళ నుంచి వచ్చే సూచనల బేస్గా ఈ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ ఢిల్లీ ఎక్కువ పొల్యూషన్ ఉన్నది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఇండస్ట్రీస్ కానీ నెక్స్ట్ ఇంతకుముందు వాళ్ళు ఏదో కొన్ని కారణాలు చెప్తారు, హర్యానాలో పంజాబ్లో చుట్టుపక్కల రైతులు కాలబెడతారు వరి కోయలు అని చెప్పి కొన్ని రీజన్స్ చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు తప్ప దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తీర్పులు ఇస్తున్నాయి, సుప్రీంకోర్టులో దాన్ని సమర్థిస్తున్నాయి. కానీ పర్యావరణ పరిరక్షణ అనేది ఎందుకు ప్రజలకు గుర్తు చేయట్లేదు, ప్రజలను ఎందుకు భాగస్వామ్యం చేయట్లేదు? ఒక ప్రభుత్వం బాధ్యత మాది కాదు, ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలి. ఇప్పటి వరకు ప్రజలను మనం అవేర్నెస్ చేయము ఈ ఇష్యూలా, ఈ పొల్యూషన్ అనేది, ఈ పర్యావరణం అనేది. అప్పటి వరకు సమస్య ఒక ఢిల్లీ కాదండి, రేపు హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా ఇలానే ఉంటుంది. ఇంకొకటి, మనం ఇలా గొప్పలు చెప్తున్నాం, మనం A1 సిటీ, టైర్ 1 టైర్ 2 సిటీ, మెట్రో సిటీ అని చెప్పి డెవలప్మెంట్ అని గొప్పలు చెప్తున్నాం. కానీ పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఇక్కడ మన హైదరాబాద్లో చూసుకుంటే 311 మొత్తం అది కాంక్రీట్ లెవెల్ అయిపోతుంది. ఢిల్లీలో చూస్తే పరిస్థితి అలా ఉన్నది. బెంగళూరులో చూసినా అక్కడ కూడా ట్రాఫిక్ అదే, వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ కూడా ఇదే ఉంది. చెన్నై అయినా ఎక్కడైనా. సో ప్రధానంగా ఇవాళ మనకు ఢిల్లీలో కనిపిస్తుంది అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి పొల్యూషన్. సో ప్రభుత్వం అనేది ఇలాంటి కొంచెం తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఏమైనా చేస్తే బాగుంటుంది. సో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక స్లోగన్ ఇచ్చింది, ఏక్ మాక నామ్ పేక్ పేడ్ లాగా అని చెప్పి ఏదో వాళ్ళు ఒక మొక్క నాటాలని చెప్పి వాళ్ళు ఏదో స్లోగన్ ఇచ్చారు. సరే, మంచిదేనే కాదనంటారు. ఒక్క మొక్క నాటితే ఇంట్లో సరిపోదండి. ప్రభుత్వమే బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం జస్ట్ లైక్ మన తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి గ్రామంలో ఇంతకుముందు ఎప్పుడు లేనట్టు ఒక నర్సరీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసారు. ఆ పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ఈ విధంగా ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటి వచ్చింది. సో ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణకు ఈ గ్రీన్ రెవల్యూషన్, అలాగే పెట్రోల్ డీజిల్ నుంచి నెక్స్ట్ ఏదో ఇథనాల్ ఇండస్ట్రీ వస్తుంది. ఇథనాల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసి కొంచెం పొల్యూషన్ తక్కువ పొల్యూషన్ స్ప్రెడ్ చేసే ఇథనాల్ తయారు చేయడం, ఆ ఇండస్ట్రీలను చేయడం అని చెప్పి తెలంగాణలో కూడా ఒక 2 ఇండస్ట్రీలు ఎస్టాబ్లిష్ అయినాయి, కొన్ని స్ట్రైక్ నడుస్తున్నాయి. సో ఆ విధంగా ప్రభుత్వం అనే చర్యలు ఉంటే కేటగిరీ వైజ్ ఈ పొల్యూషన్ అనేది కంట్రోల్కి వస్తుంది. ఇంకొకటి, ఢిల్లీ మీద పెద్ద ఎత్తున మనకు లోడ్ ఉందండి. ఇవాళ ఢిల్లీ అంటే మనకు దేశ రాజధాని, ఒక హార్ట్ లాంటిది, ఆ ఊపిరితిత్తు లాంటిది మనకి ఇవాళ దేశానికి. అలాంటి ఊపిరితిత్తులకే మనకు శ్వాస ఆడతలేదంటే మరి దేశం పరిస్థితి ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించాలి మనం. సో ఢిల్లీ మీద జనాభా కానీ, వాహనాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, పొల్యూషన్ కానీ పెద్ద ఎత్తున ఉన్నది. సో ఆ లోడ్ తగ్గించాలంటే నా సజెషన్ ఒకటే, గతంలో అంబేద్కర్ ఏదో సూచన చేశారు, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇండియాకి అనేది సెకండ్ క్యాపిటల్ అనేది మ్యాండేటరీ. అది ఆ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ని చేస్తారా, లేకుంటే బెంగళూరుని చేస్తారా, చెన్నై చేస్తారా, అది కాకపోతే మన జమ్మూ కాశ్మీర్లో పెడతారా, శ్రీనగర్ చేస్తారా, జమ్మూ చేస్తారా అని ఒక ఆల్టర్నేటివ్ అనేది చేసి ఢిల్లీ కొంచెం లోడ్ తగ్గిస్తే, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఢిల్లీ అనేది కొద్దిగా పొల్యూషన్ అనేది కంట్రోల్కి వస్తుంది నా ఉద్దేశం. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఒక సిస్టమ్ అనేది వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు పర్యావరణం అనేది ఒక డ్రైవ్ అనేది పెద్ద ఎత్తున కండక్ట్ చేసి ఒక పాలసీ అనేది చాలా పకడ్బందీ పాలసీ రూపొందించాలి. ఇవాళ మన హైదరాబాద్లో చూసుకుంటే ఒక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం చాలా తక్కువ అండి, అవేర్నెస్ అనేది చాలా తక్కువ. దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ స్పెషలిస్ట్, పర్యావరణవేత్తలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఒక పిడిగడు మంది ఉన్నారు, 2 అంకెల సంఖ్యలో. సో నేనేమంటున్నా అంటే ప్రజలను అవేర్నెస్ చేయాలి. ఎప్పటి వరకు ప్రజల భాగస్వామ్యం రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు వెహికల్ మీరు కంట్రోల్ చేస్తా అంటారు, డీజిల్ పోయా అంటారు. మరి ఎట్లా పోవాలి? వాళ్ళు సైకిల్ తొక్కుంటూ పోవాలి. నువ్వు ఆ సైకిల్ తొక్కుంటూ పోవాలంటే వాళ్ళకు నువ్వు సైకిల్ ట్రాక్లు అందుబాటులో వేయాలి కదా. అలాంటి ఒక రెవల్యూషన్, అలాంటి ఒక రిఫార్మ్స్ తీసుకొస్తే, ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక సైకిల్ ట్రాక్ అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడ అది? ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. ఎవరు దొక్కుతారండి పోయి? ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ ఇక్కడ ప్యారడైజ్. సురేందర్ గారు అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయను, కానీ చిన్న ఫన్నీ విషయం చెప్తాను. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సైకిల్ తొక్కడానికి సిటీలోంచి కార్లు వేసుకొని, బైక్లు వేసుకొని అక్కడికి వెళ్ళి తొక్కాల్సిన పరిస్థితి. అదొక ప్యాషన్ అయిపోయి, అంటే ఒక ప్యాషన్ కోసం దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు తప్ప
ఆ సైకిల్ ట్రాక్ మీరు ఎక్కడ ఏర్పాటు చేయాలి? సిటీ లోకల్లో ఉన్న ఈ రోడ్లను మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటా మీరు సైకిల్ ట్రాక్ ఎస్టాబ్లిష్ చేస్తే వాహనాలు యూజ్ చేసే వాళ్ళు కొద్దిగా తగ్గించుకొని వాళ్ళ సంఖ్యను తగ్గించుకొని సైకిల్ మీద పోయే అవకాశం ఉంటుంది. ఎస్ అంతే తప్ప మీరు ఇలా ఎస్ అంటే మనం అప్రిషియేట్ చేస్తాం, అక్కడ అక్కడ ట్రాక్ వేసినందుకు మంచిదే, అప్రిషియేట్ ఈ చేస్తాం, ఆలోచన కానీ మంచిదే. ఎట్ ద సేమ్ టైం సిటీలో కూడా ఇటువంటి ట్రాక్స్ ఉంటే బాగుంటుంది. ఆలోచన మంచిదే, నేను కాదని అంటలేను. ఆలోచన అనేది సిటీ లోపల ప్రతి రూట్ లో, మెయిన్ రూట్ లో ఆఫీసు ఎక్కువైతే రద్దీ ఉన్నదో అలాంటి రూట్లలో దాన్ని రోడ్లను వైడనింగ్ చేసి ఇచ్చేస్తే బాగుంటది. అలాంటి రిఫార్మ్స్ అనేది వస్తుంది, పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది తప్ప అండ్ వాటితో పాటు బస్ ట్రాక్స్ కూడా ఉండాలి. కొన్ని నగరాల్లో ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నారు ప్రయోగాత్మకంగా. బస్ ట్రాక్స్ కూడా సపరేట్ గా ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. అప్పుడు చాలా మంది వాళ్ళ వ్యక్తిగత వాహనాల్లో వెళ్లకుండా ఈ బస్సుల్లో వెళ్ళడానికి, మెట్రోలో వెళ్ళడానికి, మెట్రో వల్ల చాలా పనికొస్తుంది. ఇప్పుడు బస్ ట్రాక్స్ కూడా సపరేట్ గా ఉంటే మరింత ఈజీ అవుతుంది ట్రాన్స్పోర్ట్. ప్రజలు కూడా ఆ వైపుగా ఆలోచిస్తారు. సో ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలి. నేను చెప్పేది అదే అండి. నా ఉద్దేశం ఏంటంటే అలాంటి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వమే ప్రజలను చైతన్యం చేస్తేనే ఈ పొల్యూషన్ అనేది వాళ్ళ ఢిల్లీ కానీ రేపు హైదరాబాద్ కానీ ఈ సొల్యూషన్ ఇదైతే తప్ప ఏదో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి ఓడివో నంబర్ తీసుకొచ్చి వీళ్ళు ఇంకొక గవర్నమెంట్ వచ్చి ఇదేంది మేము 15 years 10 years ఇట్లా స్లాబ్ పెట్టుకుంటా ఇట్లా పోతే అనేది ఇది సక్సెస్ కాదండి. అవును, ఈ ఆడ్ ఈవెన్ విధానంలో కూడా చాలా మంది ధనవంతులు అంటే అక్కడ 2 కార్లు కొన్నారంట, నెంబర్ ప్లేట్లు 2 కూడా. వాళ్ళకేం పోయింది? మధ్యతరగతి వాడు కదా బలైపోయేది అల్టిమేట్ గా. వాళ్ళు డబ్బులు ఉండే వాళ్ళు కొంటారండి. ఓడివన్ అంటే వాడు ప్రతిరోజు రోడ్డు మీద తిరగాలి వెహికల్ మీద. ఓడి నంబర్ ఉంటాడు, ఈవెన్ నంబర్ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ రైట్. ఒక్కసారి మనం శ్రీహరి గారితో మాట్లాడాలి. నా ఉద్దేశం ఎస్ వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు బీజేపీ నుంచి. శ్రీహరి గారితో మాట్లాడి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే వారు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి వారితో మరింత చర్చిద్దాం. శ్రీహరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. అన్న నమస్తే. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ఒకవైపు ప్రకృతిని పూర్తిగా విధ్వంసం చేసుకుంటూ ప్రకృతి విధ్వంసం పట్ల ఒక స్పష్టమైనటువంటి పాలసీ లేకుండా కార్పొరేట్ కంపెనీలకి అడవుల్ని, ఖనిజాలని అన్ని రకాలుగా దారదత్తం చేసుకుంటూ, మరోవైపు ఏమో పెస్టిసైడ్స్, అనేక రకాల రసాయనిక కాలుష్యకారక ప్రపంచంలో దాదాపు 60 నుంచి 70 దేశాల్లో నిషేధించిన అనేక కంపెనీలని ఈ దేశంలో మన దగ్గర అనుమతులు ఇచ్చి ఒక రకంగా దీన్ని కాలుష్యకారక కాలకూట విషయాన్ని అంతా ఈ భారతదేశం వదిలేటట్టు చేసి నదుల్ని, అడవుల్ని, కొండల్ని మాయం చేసుకుంటూ పోయి ఇప్పుడు సడన్ గా సమస్య రాగానే ఇది ఒక తాత్కాలిక పరిష్కారం అయితే తప్ప ఇది శాశ్వత పరిష్కారం కాదు, శాస్త్రీయమైన పరిష్కారం కూడా కాదు. వెహికల్ని తీసేయడం, వెహికల్ నంబర్లు ఈ నంబర్ ఉన్నోళ్ళు, కళా నంబర్ ఉన్నోళ్ళు, ఇవన్నీ కూడా తాత్కాలిక పరిష్కారాలు అయితే మిత్రుడు చెప్పినట్టుగా ఇవి శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం ఒకటే, మానవ సమాజంలో ఈ ప్రకృతి వైపరీత్యం అవుతుందో, ప్రకృతి విధ్వంసం అవుతుందో, విధ్వంసం ఆపి పర్యావరణాన్ని సమతుల్యం చేయడం ఎలా అని రేపటి తరానికైనా. ఇప్పటికిప్పుడు ఈ సమస్య నాకు తెలిసి ఇది మహానగరాలకు ఇప్పుడు ఢిల్లీకి పరిమితమే అవుతుందని అనుకోవట్లేదు. భవిష్యత్తులో ఇది మిగతా నగరాలకు. శ్రీహరి గారు అంటే కాబట్టి ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేద్దాం, సందర్భం కాబట్టి చెప్పదలుచుకున్నాను. మనం ఒకసారి ఇప్పుడు ఈ ఐకియా లేకపోతే ఈ ప్రాంతానికి వెళ్ళినట్లయితే హైటెక్ సిటీ దాటిన తర్వాత గచ్చిబౌలి ఏరియా మొత్తం కూడా అక్కడ ఎన్ని అంతస్తులు కట్టుకోవడానికైనా కానీ పర్మిషన్స్ ఇచ్చేసింది ప్రభుత్వం. అంటే ఇంకా దెర్ ఈస్ నో అబ్జెక్షన్. 12 అంతస్తులు 13 అంతస్తులు కట్టుకునేంత వరకు కూడా పర్మిషన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమైపోయిందంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసి, లేకపోతే ఆకాశ హర్మ్యాల కల్చర్ వచ్చేసి, ఇష్టారీతిన కొన్ని సంస్థలు అక్కడ కట్టేయడం వల్ల అక్కడ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ స్కూల్స్ ఎవరు కట్టడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే స్థల యజమానులు కూడా ఎన్ని అంతస్తులు కట్టుకుంటే అంత బెటర్, కానీ స్కూల్స్ కట్టడం వల్ల, మాల్స్ కట్టడం వల్ల మాకేమొస్తుంది, హాస్పిటల్స్ కట్టడం వల్ల అనుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు అసలు అటువైపు వెళ్ళాలన్నా కానీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ప్రభుత్వాలు ఒక్కసారి పునరాలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలంటున్నాను. ఐ డోంట్ బ్లేమ్. నేను ఏమంటున్నా అన్న, సరుకు అయిపోయింది, భూమి కూడా సరుకు అయిపోయింది, గాలి కూడా సరుకు అయిపోయింది, నీళ్లు కూడా ఒక అమ్మక వస్తువుగా అయిపోయింది. ఇది ఏ ఒక్క పాలకుల్లో ఇవాళ అధికారంలో బీజేపీనో, మొన్న అధికారంలో ఆమ్ ఆద్మీనో కాదు, భారత ఉపఖండమే, మన ఇండియానే ఈ రోజు అనేక దేశాల్లో నిషేధించినటువంటి అనేక కాలుష్యకార కంపెనీలకు ఇక్కడ అనుమతులు ఇచ్చి, ఇక్కడ మనం తింటున్నటువంటి ఆహారంలో కూడా ఎలాంటి అనుమతులు లేని అనేక రసాయనిక వాటిని మనం తినే ఆహార వస్తువులలో కూడా, అంటే వెజిటేబుల్స్లలో కానీ, కాయగూరలలో కానీ, పండ్లలో కానీ ఇవన్నీ వాడుకుంటూ ఒకవైపు భూమి లోపల ఖనిజాలు విపరీతం ఓపెన్ కాస్టింగ్ తీసుకొచ్చి చేయాలా, అవసరం మేరకు కాకుండా విస్తృతంగా విధ్వంసం, లెక్కలేనంత విధ్వంసం జరుగుతుంది. అలా ఖనిజ వనరుల విషయంలో కానీ, కొండల విషయంలో కానీ, నదీ నదాల విషయంలో కానీ ఇవన్నీ ఇవి ఒకవైపు విస్తృతంగా విచ్చలనం చేసుకుంటూ పోయి ఈ తాత్కాలిక మందు అవుతుంది. ఈ గాయాలకి పెడుతున్నటువంటి మందు ఇది, ఆ గాయాలను నయం చేసే మందు కాదు ఇది.
ప్రకృతిని పర్యావరణ సమతుల్యత పాటించుకుంటూ ప్రకృతి విధ్వంసాన్ని ఆపుకుంటూ మరోవైపు ఇట్లాంటి ప్రయోగాలు చేయాలి తప్ప ఈ ప్రయోగాలన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాలు అయితే తప్ప ఇవి శాశ్వత పరిష్కారాలు కావు. కాబట్టి రేపటి తరానికైనా సరే మనం మంచి భవిష్యత్తును మంచి జీవితాన్ని అందించాలంటే ఖచ్చితంగా ఇప్పటికే కొనసాగుతున్నటువంటి విధ్వంసాలను ఆపివేయడం, భవిష్యత్తులో విధ్వంసాలు లేకుండా చూడడం, భవిష్యత్తులో పర్యావరణ సమతుల్యతను పాటించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తల్ని ఇప్పటి నుంచే ప్రారంభించడం చేయాలి తప్ప వాళ్ళ మీద వాళ్ళు నిందించుకుంటూ కేవలం ప్రభుత్వాలనే నిందించి లేదా పాలకులు కొన్ని కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం ఈ సంపద దారదత్తం చేసినటువంటి ప్రక్రియని మొత్తంగా సమీక్షించకుండా నిజమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలను ఆపలేము, పర్యావరణ సమతుల్యతను కాపాడలేము అనేది నా ఒపీనియన్ మిత్రులారా. రైట్. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. అంటే యమునా నది ప్రక్షాళన వెరీ గ్రేట్ స్టెప్, అంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా. కాకపోతే ఈ పర్టికులర్ నిర్ణయంలో కొంతమంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు వాహనాలు ఎక్కువగా కొనుంటారు కాబట్టి, రాజధాని ప్రాంతం అంటే ఇంకా ఎక్కువగా కొనుంటారు కాబట్టి వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళను కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది అనేది ఒపీనియన్. ఏం చెప్తారు మొత్తానికి సంబంధించి? అందరికీ గుడ్ ఈవినింగ్. ఏదైతే ఢిల్లీలో ఏదైతే వెహికల్ బ్యాన్ తీసుకొచ్చారో, వెహికల్ బ్యాన్ అనేది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. అది 1990 నుంచి ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ఎయిర్ క్వాలిటీ తగ్గుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, పీల్చుకోవడానికి కష్టం అవుతా ఉంది. సమ్మర్ వచ్చినప్పుడు అక్కడ చుట్టుపట్టున్న ప్రాంతాలన్నీ కూడా హర్యానా కానీ చుట్టుపట్టున్న ప్రాంతాల్లో ఆ స్మోక్ ఎక్కువ వస్తూ ఉంది. ఎందుకంటే ఆ గోధుమలు ఎక్కువ పండిస్తారు కాబట్టి అవన్నీ కూడా కాలుస్తున్నారు. దానివల్ల ఢిల్లీ కూడా పొగ అంతా కూడా నిండిపోతా ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. ఎప్పటి నుంచో ఇది 1990s నుంచి. సో అది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోవడం, గాలి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుందని చెప్పేసి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే ఏదైతే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో, పెట్రోల్ వెహికల్స్ 10 years, తర్వాత డీజిల్ వెహికల్స్ 15 years లోపల బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తేనే కనీసం అట్లీస్ట్ స్ట్రీమ్ లైన్ చేయొచ్చు, ఇది ఒక ఎయిర్ క్వాలిటీ పెంచొచ్చు అనే ఆలోచనతోటి తీర్పు ఇవ్వడం. దాంతో పాటుగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎన్జిటిని సమర్థించింది. సో ఇదంతా కూడా ఎప్పుడు అంతకుముందు కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018 అనుకుంటాను, 18లో కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇదంతా కూడా జరిగింది. సో ఆ తీర్పును అమలు చేస్తూ ఇప్పుడు ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కాదు ఇంకొక గవర్నమెంట్ ఉన్నా కూడా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. దాంట్లో భాగంగానే చేస్తా ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే దాంట్లో ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ మినిస్టర్సే ఒక ఇద్దరు ఎన్విరాన్మెంట్ మినిస్టర్, ఒక సింగ్ గారు కానీ మిశ్రా గారు, తర్వాత ఇంకొక మినిస్టర్, వాళ్ళే చెప్తా ఉన్నారు లేదు ఇప్పుడు రోడ్ ట్యాక్స్ మనం వెహికల్ కొన్నప్పుడు మనం రోడ్ ట్యాక్స్ ఒక 15 years వరకు కట్టుకుంటాం. మరి 15 years కట్టుకున్నప్పుడు ఆ లైఫ్ స్పాన్ 15 years అన్నప్పుడు మనం 10 years లోపల ఎందుకు బ్యాన్ చేయాలి? ఏం చేయాలి? దానికోసం కొన్ని విధి విధానాలు రూపొందించాలి, ఒక పాలసీ తీసుకురావాలి. ఆ పాలసీ ఏంటంటే ఈ 15 years 10 years కాదు, ఆ 15 years కూడా మెయింటైన్ చేసుకుంటూ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ మనం రూపొందించితే ఇలాంటి పొల్యూషన్ కంట్రోల్ చేసిన ఆలోచన ఒకటి. మనం అంతకుముందు చూసాం కేజ్రీవాల్ గవర్నమెంట్ లో హార్డ్ వెహికల్స్, ఈవెన్ వెహికల్ నెంబర్స్ అట్లా మెయింటైన్ చేసుకుంటూ అట్లా ఏదో తీసుకొచ్చారు. కానీ అదంతా వర్కౌట్ కాదు. అది అంత పెద్ద ఏది ఢిల్లీలో ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మనం చూసాం ఆ 15 years 10 years అంటే అది 20 years బండ్లు కూడా అక్కడ ఉన్నాయి చెప్పాలంటే. ఆ 25 years బండ్లు కూడా ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, రకరకాల చిన్న వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఏం పోసుకుంటారు, డీజిల్ పోసుకుంటారా, ఏం పోసుకుంటారో ఎవరికి తెలియదు. సో అట్లాంటిదప్పుడు ఏమైతుందంటే ఆ పొల్యూషన్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. అదొక్కటే అక్కడొక ఢిల్లీలో కాదు, ఈవెన్ హైదరాబాద్ లో కూడా బోలెడని పనులు ఉన్నాయి చెప్పాలంటే. హైదరాబాద్ లో నేను పోతుంటే అప్పుడప్పుడు కనపడుతుంటాయి, మన అప్పుడైతే ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి. దాంట్లో నుంచి ఒక ఆటో పోతే ఆటో నుంచి ఎట్లా పొల్యూషన్ వస్తుంది. ఒక లారీ పనికి వాళ్ళ 20-25 సంవత్సరాల లారీ కూడా నడుపుతా ఉన్నారు హైదరాబాద్ లో. మరి దానికి బ్యాన్ ఉండదా? లేకపోతే ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు, ఎందుకు రెన్యువల్ చేస్తా ఉన్నారు? ఆ 15 years అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేసి పడాలి. అలాంటిది అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఏంటంటే కకృతికి డబ్బులు కావాలి, పైసలు ఇవ్వాలి, లంచం ఇవ్వాలి, రెన్యువల్ చేసుకోవాలి, బండ్లు నడపాలి. ఇది పాలసీ ఇట్లా నడుస్తున్నాయి. ఏమంటున్నంటే ఎస్ డెఫినెట్ గా ఒక వెహికల్ ఒక 15 సంవత్సరాల వరకు లైఫ్ స్పాన్ ఉందంటే
ఆ లైఫ్ స్పాన్ లోపల మనం ఏమేమి చేయాలి, ఆ వెహికల్ కి ఏ విధంగా టెస్టింగ్ చేయాలి, ఏ విధంగా దాని మీద రోడ్డు మీదకి పర్మిషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తీసుకురావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విజయ్ గారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి, జీసీ కంట్రీస్, Yes, దుబాయ్ yes, yes. కానీ, సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, ఒమాన్ కానీ, కువైట్ కానీ, జీసీ కంట్రీస్ అంటారు వీటిని, అవును. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఏమైతుందంటే అక్కడ ఏదైనా వెహికల్ రోడ్డు మీదకి రావాలంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం టెస్టింగ్కి వెళ్ళాలి. ప్రతి సంవత్సరం ఆ వెహికల్ ఇట్ హాస్ టు గో త్రూ టెస్టింగ్, ప్రాపర్ టెస్టింగ్ ఉంటుంది. ఆ టెస్టింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంజిన్ ఎట్లా ఉంది, టైర్లు ఎట్లా ఉన్నాయి, దాని మిగతా విషయాలు ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రతిది ఒకటి చెక్ చేసిన తర్వాతనే అప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు మనం పే చేయాలి 2,000, 4,000, 5,000 రూపాయలు టెస్టింగ్ పే చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కి వెళ్ళిపోద్ది. లేకపోతే ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయరు ఈ టెస్టింగ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే. కంపల్సరీ అది. ఒకవేళ అది లేదు అనుకోండి, ఇమ్మీడియట్ గా దాన్ని ఎక్కడో ఒక దగ్గర సీజ్ చేస్తారు, ఫినిష్డ్, క్లోజ్. ఓకే. అది ఎవ్రీ ఇయర్. మీ కొత్త వెహికల్ అయితేనేమో, న్యూ వెహికల్ అయితేనేమో 3 to 4 years ఉంటుంది. ఆ 4 years తర్వాత కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ మనం Monitor టెస్ట్ చేయాల్సిందే. దేర్ నో ఆప్షన్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. అలాంటిది ఇండియాలో కూడా తీసుకురావాలి. అవును. అలాంటివి తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనం చూస్తాం, మనకి ఎవరు ఏ వెహికల్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారో ఎవరికి తెలియదు ఇక్కడ. తర్వాత రెండవది, పెట్రోల్ బంకులల్లో పెట్రోల్ పంప్ స్టేషన్స్ కూడా వాళ్ళు డీజిల్ ఏ విధంగా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు, దాంట్లో ఏవి కలుపుతున్నారో తెలియదు, ఏ కిరోసిన్ కలుపుతున్నారో తెలియదు, ఏ విధంగా అడల్టరేషన్ చేస్తున్నారో తెలియదు. అదే పోసుకొని అదే అంటే వెంకటరెడ్డి గారు, అసలు పెట్రోల్ బంకుల విషయం మాట్లాడుకున్నట్లయితే 400 కొట్టించుకుంటే అది 200కైనా వస్తుందా లేదా డౌట్. ఎన్నిసార్లు బయటపడలేదు. అక్కడ పంపించుకుంటారు. దాని మీద సూపర్విజన్ ఎక్కడ ఉంది, ఎవరు చేస్తున్నారు సూపర్విజన్, ఎవరు పోయి చూస్తున్నారు, ఏమి ఉండవు అవన్నీ. అలాంటి ఏమి లేవు. రెండో పాయింట్ ఏంటంటే ఆటోలు కానీ, లేకపోతే చిన్న చిన్న కార్లు కానీ, లేకపోతే లారీలు కానీ చెక్ చేసేది ఎవరు లేరు. అట్లాంటి అన్ని కూడా బ్యాన్ చేయాల్సిందే 15 years తర్వాత. నిజంగానే ఒకవేళ నిజంగానే మెయింటైన్ చేయకపోతే బ్యాన్ చేయాలి. అది రావాలి, ఆ పాలసీ తీసుకురావాలి. కూడా హైదరాబాద్, ఢిల్లీలో కానీ, హైదరాబాద్ కానీ, ఇంకెక్కడైనా కూడా ఇది తీసుకొచ్చినప్పుడు మనకు తెలుసు హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతుందని మన అంతకుముందు ఒక ఇండెక్స్ కూడా ఇచ్చారు, ఒక సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో హైదరాబాద్ లో కూడా జరుగుతా ఉంది ఇది. కానీ దీంట్లో మాత్రం ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను 25 years వెహికల్ ఇప్పటికి నడుపుతూనే ఉన్నాను. మొత్తం ఒక లారీ అప్పులో పోతా ఉంటే మొత్తం అదే ఇక పొల్యూషన్ బయటకు వస్తా ఉంది, పొగ. ఆ పొగ అంతా ఎక్కడ పోవాలి, మరి ఇక్కడే ఉంటుంది కదా, అంతా మనం పీల్చుకుంటా ఉన్నాం. నేనేమంటున్నానంటే బీయింగ్ ఏ మెడికల్ స్పెషలిస్ట్ గా రకరకాల రోగాలు దీంతో వచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో మనం స్మోక్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా మన లోపలికి పోయి దాని ప్రభావం రకరకాల ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రేపొద్దున బ్రీదింగ్ ఇష్యూస్ కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, మీ బ్రాంకైటిస్ కానీ, రకరకాల ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ తగ్గించాలంటే ఒక నిజంగానే పాలసీ తీసుకురావాలి. ఎస్, ఢిల్లీలో తీసుకొచ్చిన బాగానే ఉంది, కానీ ఆ 10 years కాకుండా ఇంకో 50 years పెట్టుకోవాలి, ఇంకో 5 years పెట్టుకున్న తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చి ఈ వెహికల్కి ఇలాంటి వెహికల్స్ ని ఏం చేయాలి, ఒక 10 years తర్వాత వెహికల్ టెస్టింగ్ పోయినప్పుడు ఆ టెస్టింగ్ లో ఫెయిల్ అయిందంటే దాన్ని నిజంగా బ్యాన్ చేయాలి. ఆ బ్యాన్ చేయకుండా, దాని టెస్టింగ్ లేకుండా దానికి రెన్యువల్ చేస్తున్నారంటే దాని రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకోవాలి? ఆర్టీఓ ఆఫీసర్లు తీసుకోవాలి. ఆర్టీఓ ఆఫీసర్స్ లో అక్కడ కూడా నడుస్తూనే ఉంటుంది, కరప్షన్ నడుస్తూనే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. సో ఆ కరప్షన్ ఫ్రీ చేసుకుంటూ, కరప్షన్ లేకుండా ఇలాంటి అన్ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తే మాత్రం డెఫినెట్ గా పొల్యూషన్ ఉండే అవకాశాలు లేవు. ఎయిర్ క్వాలిటీ పెరుగుద్ది, ఆక్సిజన్ క్వాలిటీ పెరుగుద్ది. సో మనకు కొంత బ్రీదింగ్ ఇండెక్స్ కూడా, బ్రీదింగ్ పారామీటర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మూడో పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మననే వచ్చింది రీసెంట్ గా. ఇదంతా కూడా ఇవన్నీ కూడా పాలసీలన్నీ కూడా ఏదైతే ఎన్జిటి తీర్పు కానీ, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, ఇవన్నీ కూడా దానికంటే ముందర వచ్చినాయి కాబట్టి వాటిని అమలు చేయాల్సింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఢిల్లీలో దాన్ని ఒక ప్రపోజ్ చేస్తా ఉన్నారు, ఎట్లా ఏ విధంగా చేయాలి, ఎందుకు ఇట్లా ఇమ్మీడియట్ గా బ్యాన్ చేయకుండా దాన్ని ఎట్లా ఎక్స్టెండ్ చేయించాలి ఇంకొక 5 years, అదన్నీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రోడ్ ట్యాక్స్ లైఫ్ స్పాన్ 15 years కదా ఒక వెహికల్. రెండవది, సో దాన్ని గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ గవర్నమెంట్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఏ ఇష్యూస్ ఉండవు అని చెప్పి ఆలోచనతోటి వాటిని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఆ ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి, రకరకాల
ఏది బ్యాటరీస్ కానీ మిగతా అన్ని కూడా అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి, ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మూడో పాయింట్ దానికి మనకి సిఎన్జి కూడా బాగా పెరిగింది. ఢిల్లీలో ఇప్పుడు చూస్తే చాలా వెహికల్స్ ఏవి ప్రైవేట్ మన టాక్సీ వెహికల్స్ ఉంటాయి. ఆ టాక్సీ వెహికల్స్ అన్ని సిఎన్జి వెహికల్స్ ఇప్పుడు చాలా వరకు అవన్నీ పోయినాయి, ముందుకు పోయినాయి, మొత్తం సిఎన్జి వాడుతా ఉన్నారు. అదొకటి ప్లస్ పాయింట్, ఎందుకంటే దానివల్ల కొంత పొల్యూషన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సిఎన్జి కానీ లేకపోతే గ్యాస్ వెహికల్స్ కానీ ఏవైతే వచ్చాయో అవి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. వీటి మీద డెఫినెట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తీసుకొచ్చే ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇలాంటి పొల్యూషన్ ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మూడో పాయింట్ ఏంటంటే అక్కడ ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అంతకుముందు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అవి కాల్చకుండా ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, దాన్ని ఎట్లా చేయాలనే ఆలోచనతో కూడా ఉంది. యాక్చువల్గా అంతకుముందు గవర్నమెంట్ చేయలే, కానీ ఈసారి బీజేపీ గవర్నమెంట్ దాని మీద కూడా ఆలోచిస్తా ఉంది. అదంతా కూడా కాలిస్తే అంత పొగంతా వచ్చి మొత్తం ఢిల్లీ అంతా నిండిపోతా ఉంది అనే ఆలోచనతోటి అది చేస్తా ఉన్నారు. సో ఈ గైడ్ లైన్స్ అన్ని ప్రాపర్ గా వస్తే మాత్రం డెఫినెట్ గా కొంత ఊరట లభించే అవకాశాలు ఉంటాయి అక్కడ ఢిల్లీలో. ఒక్కసారి మనం రాహుల్ గారితో మాట్లాడదాం. రాహుల్ గారు, చెప్పండి. అంటే మనం అనుకుంటుండొచ్చు కానీ హైదరాబాద్ కూడా మరింత దూరంలో ఏం లేదు ఆ కాలుష్య కోరల్లో ఇరుక్కోవడానికి. వీఆర్ నాట్ సో ఫార్ అవే అనేది నా ఒపీనియన్. కాబట్టి ఇప్పటి నుంచే హైదరాబాద్లో కూడా కాలుష్యానికి సంబంధించి లేకపోతే వాహనాలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ తీసుకొస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? అంటే గైడ్ లైన్స్ అంటే గతం ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మొక్కలు నాటించడం కూడా జరిగింది. అది మనం చూసే ఉంటాం, మనం ఇప్పుడు కూడా నాటుతూనే ఉంటాం. అంటే ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. మనము వాతావరణాన్ని కాపాడుకున్న బాధ్యత అందరి మీద ఉన్నది, ప్రతి ఒక్క పౌరుడి మీద. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పౌరుడిది అందరికి ఉన్నది. పార్టీలు విమర్శించుకోవచ్చు కానీ ఏదో పార్టీ వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది, కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి హక్కే. ఈ భూమి ఎవరి సొత్తు కాదు, వాతావరణం కూడా ఎవరి సొత్తు కాదు. వాతావరణం కాపాడుకున్న బాధ్యత మనది. కానీ మనం దాన్ని కాపాడుకున్న బాధ్యత కాకుండా మనం దాన్ని చెడగొట్టే బాధ్యతగా మనం తీసుకుంటాం. ఎందుకంటే మీరు ఒకటి చూసే ఉంటారు, ఒక ఢిల్లీలో జరిగింది అసలు మన ఇంధన్ బ్యాన్ అని చెప్పి ఎఫెక్ట్ గా సడన్ గా కార్లు అని చెప్పి బ్యాన్ చేసిరు. ఎందుకు? పొల్యూషన్ జరుగుతుందని చెప్పి. అంటే బ్యాన్ ఇప్పుడు గవర్నమెంట్ కి అక్కడ ఏం చేస్తుంది? మరి గవర్నమెంట్ నష్టపోదు, ప్రజలను నష్టపోయేటట్టు చేస్తుంది ఇది. మీరు ఒకసారి ఆలోచించారు, ఒక కారు 65 లక్షలు పెట్టి కారు కొంటే అది ఇప్పుడు 8 లక్షలకే ఢిల్లీలో అమ్ముకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అట్లా 50 లక్షల మంది ఇప్పుడు స్పాట్ల రెడీలు అమ్ముకుంటారు. మీకు పేర్లతో సహా, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళ పేర్లతో సహా చెప్తాను చూడండి కావాలంటే. నితిన్ గోయల్ అనే వ్యక్తి 65 లక్షలు మన జాగ్వర్ కారు కొని కూడా 2 years అవుతుంది, ఇప్పుడు 8 లక్షలకి అమ్ముకోండు. మరి అతని పరిస్థితి ఏంటిది? మరి రితేష్ అని చెప్పి ఇంకొక వ్యక్తి కూడా మెర్సిడెస్ బెంజ్ 40 లక్షలకు కొన్నాడు, 4 లక్షలకు అమ్ముకోండు. మరి అతని పరిస్థితి ఏంటిది? అంటే ఇట్లా చూసుకుంటూ పోతుంటే లక్షల జనాల్లో మరి వాళ్ళందరి పరిస్థితి ఎవరు నష్టం? గవర్నమెంట్ ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇప్పుడు ఒక పాయింట్ నా పాయింట్ ఇవ్వరు కదా. ఎటువంటి అంటే పొల్యూషన్ జరుగుతుంది అని చెప్పి తీసుకొచ్చిరు, బాగానే ఉంది, ఓకే వాతావరణాన్ని కాపాడాలి, ఈ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు మరి ఫ్యాక్టరీని బంద్ చేయి, ఫ్యాక్టరీని బంద్ చెప్పి. ఇది నా పాయింట్. మీరు ఇప్పుడున్న ప్యానల్ అందరూ ఒకసారి ఆలోచించాలి. ఫ్యాక్టరీలను బంద్ చేస్తే పొల్యూషన్ తక్కువైతుంది కదా. సడన్ గా వెహికల్స్ నే కాకుండా ఫ్యాక్టరీలకు పర్మిషన్లు ఇచ్చిన వారు కేంద్ర ప్రభుత్వం కూడా సోయి ఉండాలని నేను అడుగుతున్నా. మరి ఒక ఢిల్లీనే కాదు, దేశంలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసుకున్న కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. మరి ఆ ఫ్యాక్టరీలు మరి బ్యాన్ చేపించే దమ్ము లేదా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి? ఒక మనిషి ఏం చేస్తాము సాధారణంగా మనమైనా కానీ, అంటే వెహికల్ ఒక్కటే పొల్యూషన్ అనే కాదు, ఫ్యాక్టరీ అనేది పొల్యూషన్ కాదు. మనము చూస్తూ మన చేతులారా పట్టుకొని పోయి రోజు మార్కెటింగ్ చేసేటప్పుడు మనం తిరిగేటప్పుడు ప్లాస్టిక్ కవర్లో పట్టుకొని తిరుగుతుంటాం. అంటే ఒక సాధారణ మన మనిషికి మనకు కూడా సోయి లేదా? అంటే తెలిసి మనం చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? సమాజంలో మనం కూడా అది కాదు, అది పొల్యూషన్, అది మనం తెలుసు. దాన్ని కాలబెట్టడం, దాన్ని యూజ్ చేయడం, అది మన రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అదే మన బాధ్యత అని చెప్పుకొని అదే నడిపిస్తున్నాం. మరి ప్లాస్టిక్ ని వ్యర్థరించడం బీజేపీకి చాతన కాదా? దాని కింద అన్న మాట్లాడిన దానికి ఇప్పుడు నా దానికి చెప్పమని చెప్పండి. అంటే వాహనాల గురించి మాట్లాడడం ఒకేత అయితే, వాహనాలే కాదు కదా పొల్యూషన్, వీటిల్లో పొల్యూషన్ రాదా? వస్తుంది కదా.
మరి నష్టపోయిన వాళ్ళు అందరు ఏం చేయాలి అంటే మరి సైకిల్లో పోవాలా లేదంటే ఒక గవర్నమెంట్ బస్ ఇస్తారా డైలీ ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకే స్కూల్స్కి వెళ్ళడానికి ఇంకేమి ఇస్తారో చెప్పండి. మరి 75% అన్న కనీసం చేసుకోండి అని చెప్పి ప్రజలకు ఇస్తే ఏమవుతుంది? రైట్. వేరే కార్లను కొనుక్కుంటారు, బాగా చేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. అంటే సడన్ గా బ్యాన్ చేసేయాలి, రోడ్ల మీకు ఎక్కితే నేషనల్ హైవే మీకు ఎక్కితే బ్యాన్ చేస్తాం అని చెప్పి కోర్టు ద్వారా పర్మిషన్లు తెప్పించుకోవడం ఇవన్నీ ప్రభుత్వంకి ఎంత ఈజీ చేయొచ్చు. కానీ పర్మిషన్ తెచ్చుకోవడం కోర్టు ద్వారా అన్ని చేస్తున్నారు. మరి ప్రజల కోసం ఆలోచించే తెలివి లేదా బీజేపీ పార్టీకి? రైట్. ఒక పొల్యూషన్ ఒక్క దాంట్లోనే కాదు, వాహనాలే కాదు, అన్నిట్లలో పొల్యూషన్ ఉంటుంది. దాన్ని అరికట్టే దమ్ము బీజేపీకి ఉందా? లేదు కదా. సప్పుడు అంటూ ఉండమని చెప్పండి. లేదా ప్రతి ఒక్కరికి ఉన్నది. మనం ఒక బీజేపీ పార్టీని నేను అంటలేను. నేను ఈరోజు ప్రతి పౌరునికి, భూమి మీద ఉన్న నివసించే ప్రతి పౌరునికి మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ అని మనం వాస్తవానికి ఢిల్లీలో పొల్యూషన్ చాలా సిచ్యువేషన్ ఘోరంగా ఉంది. అది నేను కూడా వెళ్ళినా, నేను కూడా చూస్తున్నా, అక్కడ చూసిన పరిస్థితులు నేను కూడా వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ పీల్చే గాలి కూడా చక్కగా దొరకట్లేదు. ఆక్సిజన్ పెట్టుకొని కూడా తిరుగుతారు చాలా మంది. అది లంగ్స్ కూడా ఎఫెక్ట్ అని మాకు కూడా తెలుసు. ఓకే, ఒక ఢిల్లీ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా రానున్న రోజుల్లో పరిస్థితి ఆ విధంగానే జరుగుతుంది. రేపు ఈ రోజు ఢిల్లీలో చేస్తామని చెప్పి ఇంకొక రాష్ట్రంలో చేస్తావు, ఇంకొక రాష్ట్రంలో చేస్తామని చెప్పి ఇంకొక రాష్ట్రంలో చేస్తావు. అంటే ఇక వాహనాలు అన్నొద్దు. ఇంకొకటి అన్నగారు ఇందాక బీజేపీ అన్నగారు అన్నారు, ఏమన్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నది కదా, ఎలక్ట్రిక్ వెహికల్ నడుపుకుంటూ తిరిగితే బాగుంటది అని చెప్పి ప్రభుత్వం ద్వారా సలహా ఇస్తుంది. మా కేంద్ర ప్రభుత్వం బాగా ఇచ్చిందని చెప్పి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ బాగుందా? ఎలక్ట్రిక్ వెహికల్ లో పేలట్లేదా? ఎలక్ట్రిక్ వెహికల్ ఏడా ఆగిపోవట్లేదా? ఇప్పుడు మధ్యలో పోతాము, ఒక 100 కిలోమీటర్లు దాటినాక సడన్ గా ఒక నైట్ జర్నీయో, డే జర్నీయో, ఏ జర్నీ చేస్తాం, అప్పుడు ఆడ అన్ని ఛార్జింగ్ బంకులు ఉన్నాయా? ఎక్కడ లేవు కదా. ఆ వసతులు కల్పించిందా మరి కేంద్ర ప్రభుత్వం? కల్పించినాక మాట్లాడమని చెప్పండి. ఆ పాయింట్ ఆ అన్నకి చెప్తున్నా నేను. ఆ వసతులు ఉన్నప్పుడు ఛాలెంజ్ చేయండి, మేము దాన్ని స్వీకరిస్తాం, మేము సైలెంట్ గా ఉంటాం. ఆ వసతులు లేవు కదా. అంటే ఇప్పుడు మరి మరి ఇప్పుడు అవి ఎక్కడ పేలట్లేవా ఎలక్ట్రిక్? దానికి కూడా కరెంట్ ఉత్పత్తి ద్వారానే కదా అది కూడా నడిచేది. రైట్. ఒక్కసారి మనం శ్రీహరి గారితో మాట్లాడదాం. శ్రీహరి గారు నమస్తే అండి. విజయ్ గారు ఇతను ఎవరు? కాంగ్రెస్ నుండే? అవును కాంగ్రెస్ నుండే. అవును. ఆయనకి తెలియనట్టుంది, నాకు అర్థం కావట్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వద్దు నీకు, బ్యాటరీ ఎక్కడో ఒక దగ్గర పేలితే నువ్వు అన్ని పేలి అని చెప్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 56 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది, కనీసం సోయి లేకుండా. మరి వాళ్ళు తీసుకొచ్చిన ఫ్యాక్టరీస్ ఇక్కడ పక్కన బొల్లారంలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. హైదరాబాద్ పొల్యూషన్ రావట్లేదా? ఎవరు తీసుకొచ్చాడు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పాల్సింది చెప్పాలి. నువ్వు ఏం సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు. నెక్స్ట్ ఆ వెహికల్ తీసుకురావాలి. ఇవి అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతా? ఏం మాట్లాడుతున్నావు? అన్ని తప్పు సమాచారం ఇస్తావు. మీ పార్టీకి సోయి లేదా? ఏం సోయి లేదు? నీకు సోయి ఉంది, మీ ముఖ్యమంత్రికి సోయి ఉందిలే. ఏం మాట్లాడుతున్నావు? ఏం సోయింది నీకు? ఏం సోయితో మాట్లాడుతున్నావు? నిద్రపోతున్నారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తారు మీరు? వెంకటరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం వెంకటరెడ్డి గారు అందరు మోసం చేసుకుంటా. వెంకటరెడ్డి గారు, సరే ఆ విషయాలకు వెళ్ళకుండా ఒక విషయం వెంకటరెడ్డి గారు, ఒక సరే వారు అడిగింది కాదు, నేనే అడుగుతున్నాను. రాహుల్ గారు అడగడం కాదు, నేనే అడుగుతున్నాను. నిజంగానే అక్కడ చాలా వెహికల్స్ 40 లక్షలకు 50 లక్షల రూపాయలకు మొన్న కొన్నా కూడా 8 లక్షల కంటే తక్కువ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి చాలా మందికి వచ్చింది. దీని ఆల్టర్నేటివ్ చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కదా. నేను ఇంతకుముందు నేనేం చెప్పినాను, ఇద్దరు మినిస్టర్లు దాని పాలసీ చేంజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీ గవర్నమెంట్ చేంజ్ చేస్తా ఉంది. ఇప్పుడు తొందర అమ్ముకోవడం కాదు. అరే ఫ్యూయల్ బ్యాన్ ఎందుకు నాకు అర్థం కాదు. ఇంకో 50 years, ఇంకో 5 years ఉంటుంది. డెఫినెట్ గా దాని మీద మళ్ళా ప్రపోజల్ తీసుకొస్తా ఉన్నారు. ఆ ప్రపోజల్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే దీని మీద మాట్లాడొచ్చే కదా. ఒక నిమిషం అయిపోయిందా? ఆ మినిస్టర్లే తీసుకొస్తా ఉన్నారు. పర్యావరణ శాఖ మంత్రి శివసేన గారు తీసుకొస్తా ఉన్నారు. సో డెఫినెట్ గా ఆయన తీసుకొస్తున్నారంటే గవర్నమెంట్ తీసుకొస్తున్నట్లు లెక్క. సో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మరి
అది 5 years ఇంకో 10 years ఏంటనేది చూసిన తర్వాత అప్పుడు మాట్లాడొచ్చు, అప్పుడు అమ్ముకోవచ్చు వెహికల్స్. గవర్నమెంట్ ఎందుకు అమ్ముకునేది భయపడి కావాల్సిన సార్ శ్రీహరి గారితో మాట్లాడండి. రైట్ శ్రీహరి గారు, అసలు మీ ఒపీనియన్ ఏంటంటే ప్రస్తుతం ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి వాహనాలు అమ్ముతున్నారు కాబట్టి ఏం చెప్తారు? శ్రీహరి గారు మిమ్మల్ని పద్ధతే తప్ప విజయన్న, ఇది సమస్యను వాయిదా వేసే పద్ధతే తప్ప ఇది శాశ్వత పరిష్కారం కాదు, శాస్త్రీయ పరిష్కారం అంతకంటే కాదు. ఇది ఒకటే పరిష్కారం అన్న, పర్యావరణ సమతుల్యతను కాపాడము. ఇవి పై మెరుగులు అంటే తాత్కాలికంగా ఉపశమనాలు అయితే ఇవి నేను అనేది ఏంటంటే ఇవి కేవలము శాశ్వత పరిష్కారాలు కావు, తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే ఉపయోగపడతాయి. శాశ్వత పరిష్కారం ఒకటే. అసలు పర్యావరణముకి కారణం, ఈ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడానికి కారణాలు ఏమిటి? కారణాలు మన దగ్గర ఇప్పటికీ మనకు అందుబాటులో ఉండి అనేక పర్యావరణవేత్తలు చెప్పినటువంటి కారణాలు 3 రకాలు. ఒకటేమో పర్యావరణ సమతుల్యత ఎట్లా దెబ్బతిందంటే అడవులు, నదులు విపరీతమైనటువంటి కాలుష్యాలు కావడం ఒక ఎత్తు అయితే, ఖనిజ సంపద పేరు మీద మొత్తం అడవులను విధ్వంసం చేయడము, అనేకమైనటువంటి ప్రపంచ దేశాల్లో నిషేధించినటువంటి కాలుష్యకారక కంపెనీలని, అనేక పరిశ్రమలు, కాలుష్యకారక పరిశ్రమలకు ఇక్కడ అనుమతులు ఇవ్వడము. మూడవది, ఏ విధమైనటువంటి పరిమితులు లేకుండా వ్యవసాయానికి అనుబంధంగా ఉండే వాటి పట్ల కూడా రసాయనాల వాడకంలో కూడా మినిమం పర్యవేక్షణ లేకపోవడము. ఈ 3 రకాల కారణాలు, విపరీతమైనటువంటి వ్యర్థాలను పెంచి పోషించడము, కాలుష్యకారక పరిశ్రమలు అనుమతించడము, ప్రకృతిని విధ్వంసం చేయడం, ఇట్లాంటి ఒక 3 ఇవి ప్రధాన కారణాలు ఇవి ఈ పర్యావరణము సమతుల్యత దెబ్బతినడానికి. ఇప్పుడు కాంగ్రెస్, మొన్న బీజేపీ, ఇప్పుడు నడుస్తున్న బీజేపీ, అంతమంది ఆమ్ ఆద్మీ కాదు. ఈ విషయంలో తిలా పిడికాడన్నట్టే ఉంది, తలా పిడికాడన్నట్టే ఉంది. ఇందులో ఏ కంపెనీలు కూడా, ఏ 50 కాంగ్రెస్ కానీ ఇప్పుడు 11 బీజేపీ కానీ, విదేశీ పారిశ్రామిక కంపెనీలు కానీ, పర్యావరణ అనుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి అంటే పర్యావరణం దెబ్బతీసినటువంటి కాలుష్య కారక పరిశ్రమల అనుమతుల విషయంలో, నియంత్రణ విషయంలో కానీ, నదులు అడవుల విధ్వంసం విషయంలో కానీ నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ, ముందు చూపు లేకపోవడం అనేది ఇది ఢిల్లీ అనేది ఒక సంకేతం అన్న. ఇప్పుడు ఢిల్లీలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య, రేపు రానున్నటువంటి మొత్తం మహానగరాలకు విస్తరించబోయేటటువంటి ఒక భవిష్యత్తు పెను ప్రమాదానికి ఇవి సంకేతాలు. ఇవి కేవలం ఢిల్లీకి పరిమితం అయితే అనుకోవద్దు మనం. అట్లనే నగరాలకే కాదు, అసలు నగరీకరణ, అసలు పట్టణీకరణ అనేది పెద్ద ప్రకృతి వైపరీత్యం అండి. గ్రామాలన్నీ ధ్వంసం అయ్యి, గ్రామాలలో కనీస ఉపాధి అవకాశాలు లేక, గ్రామాలలో కనీస వసతులు లేక, గ్రామాలలో కనీస జీవనోపాధిని మొత్తం దెబ్బతిని, జీవన విధానాన్ని మొత్తం దెబ్బతినిచ్చి నగరాలకు చేసి, ఆ నగరాల నుంచి మహానగరాలుగా ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ఈ నగరీకరణ, ఈ పట్టణీకరణ కూడా ఇది రేపటి నాగరికత, భవిష్యత్తు నాగరిక సమాజానికి ఆటంకం. ఇవి శాశ్వత పరిష్కారాలు అవుతాయి. ఎట్లా పట్టణాలు ధ్వంసంగా, పల్లెలు ధ్వంసం కాకుండా పల్లెలలోనే ఒక స్వయం ఉపాధి అవకాశాలతో పాటు స్వయం పాలిత లేదా స్వయం పోషకంగా గ్రామాలు ఉండే విధంగా చేయడము, అట్లే సెంట్రలైజ్డ్ చేయడం, పరిశ్రమలు కానీ, అధికార ఆఫీసులు కానీ, అధికార కార్యాలయాలు కానీ, అధికార నివాసాలు కానీ, ఈ పరిశ్రమలు కానీ సెంట్రలైజ్ చేసే పద్ధతి కూడా. ఒకటే దగ్గర అన్ని ఉండడం వల్ల అందరూ అక్కడికే ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి డీసెంట్రలైజ్, ఎస్, మనుషుల యొక్క అవసరాల్ని, ప్రకృతి అవసరాల్ని, మానవ వనరుల విధ్వంసం ఆపాలి. ఫస్ట్ ప్రకృతి వనరుల విధ్వంసం ఆపాలి. ఇది ఆపుతూ పల్లెలలో వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల్ని అవకాశాలు వేసి నగరీకరణ ఆపి, పట్టణీకరణ ఆపి, పట్టణాల్లో కూడా మళ్ళీ ఒకటే కేంద్రంగా, ఒకటే దగ్గర అన్ని కేంద్రాలను పెట్టే పద్ధతిని ఆపి, ఇట్లా మనము దీన్ని ఒక కాలక్రమంలో రాత్రి నిర్ణయం తీసుకొని పొద్దున కల్లా ఇంకా మేము నిర్ణయం తీసుకుని మీరు అమలు చేయాల్సిందని కాకుండా దీన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి ప్రజల్ని కూడా ఇందులో విస్తృతంగా భాగస్వామ్యం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది తప్ప అంటే శ్రీహరి గారు ఉపశమనాలు అయితే గవర్నమెంటే కాదు కానీ ప్రజల్లో కూడా శుద్ధి కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేసి కార్పొరేట్ కంపెనీలకు వంతవాడడం కాకుండా ప్రజల కేంద్రంగా, ప్రజల అభివృద్ధి కేంద్రంగా, ప్రజల లైఫ్ స్టైల్ కేంద్రంగా నిర్ణయాలు తీసుకోగలిగితే మాత్రమే ఇది మనం దీనికి శాశ్వత పరిష్కారం కనుగొలుగుతాం. లేకపోతే ఈ పై పూతలే అయితే అనేది నా అభిప్రాయం మిత్రం. రైట్, ఎస్. అంటే వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగి మనం విశ్లేషకుల దగ్గరికి కూడా ఒకసారి వెళ్దాం. ఒక చిన్న క్వశ్చన్ అంతే. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయో చాలా ఇండస్ట్రీస్ ఈరోజు ఢిల్లీ చుట్టూ ఉన్నాయి. యమునా నది అత్యంత కాలుష్య కాసారంగా మారడానికి ఆ కంపెనీలు లేకపోతే ఇండస్ట్రీస్ కారణమవుతున్నాయి. అంటే బహిరంగంగా రసాయనాలని కాలువలో నీళ్లు వదిలేసినట్లుగా యమునా నదిలోకి వదిలేస్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. అక్కడ ప్రభుత్వాలు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడే కాదు, హైదరాబాద్ మూసీ నదిలో కూడా అలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అంత కళ్ళు మూసుకొని ఎందుకుంటున్నాయి? ఇండస్ట్రీలకు దాసం అయిపోతున్నారా లేకపోతే ఏంటి?
వాటిపైన చర్యలు ఎందుకు తీసుకోలేరు? మధ్యతరగతి వాడి కారును ఆపడానికి తీసుకున్నటువంటి శ్రద్ధ ఇండస్ట్రీలను మూసేయడానికి తీసుకోవడంలో ఎందుకు ఎందుకు తగ్గుతోంది? అదే విజయ్ గారు, డెఫినెట్ గా నాది నెట్ సరిగ్గా రావట్లేదు అనుకుంటా, వర్షం వస్తా ఉంది, బయట గాలి వస్తున్నట్టుంది. ఆ, అయితే నేనేమంటున్నానంటే ఎస్, మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు డెఫినెట్ గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఢిల్లీలో లాగానే హైదరాబాద్ లో కూడా మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ వచ్చే వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఎక్కడ కలుస్తాయి? హుస్సేన్ సాగర్ లో కలుస్తున్నాయి, మిగతా వాటిలో కలుస్తున్నాయి. ఆ తర్వాత మూసీ నది మొత్తం టోటల్ గా పరివాహక ప్రాంతంలో కలుస్తా ఉన్నాయి. అయ్యే నీళ్లు తాగుతున్నాం, అయ్యే అక్కడే బోర్లు వేసుకుంటున్నాం, అక్కడ నీళ్లు తాగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తున్నాయి డెఫినెట్ గా. వీటి మీద ఒక పాలసీని తీసుకొచ్చి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాటిని బ్యాన్ చేయటమో, లేకపోతే వేరే దగ్గర షిఫ్ట్ చేయటమో, లేకపోతే ఫిల్టర్స్ పెట్టడమో రకరకాలుగా చేయాలి తప్పితే ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది డెఫినెట్ గా చేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఫార్మా క్లస్టర్ తీసుకొద్దామని ప్లాన్ ఉండేది. ఇది మన ఆచారం ఏరియాలో ఫార్మసిటీ లాగా. అలాంటి ఏరియాలలో మనం ఒకటి కంప్లీట్ గా అన్ని కంపెనీస్ మొత్తం అక్కడ షిఫ్ట్ చేసి పడేస్తే చుట్టుపక్కల ఏ మాత్రం కూడా ఈ కెమికల్ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, మిగతా కంపెనీస్ ఉండకుండా ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా రిలీజ్ చేయకుండా అక్కడ షిఫ్ట్ చేసేస్తే డెఫినెట్ గా అక్కడ ఏదైతే న్యూ టెక్నాలజీ వచ్చిందో ఆ టెక్నాలజీ ఉపయోగిస్తే మాత్రం డెఫినెట్ గా ఇట్లాంటి ఇష్యూస్ రాకపోయి అట్లీస్ట్ దూరంగా పెట్టవచ్చు. రెండోది, ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ మన వచ్చింది కాబట్టి దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ ఉంటది. ఎందుకంటే యమునా నదిలో ఇవన్నీ కూడా మరి కలిసిస్తే రేపొద్దున మళ్ళా ఆ చుట్టుపట్టున ఆ నీళ్లు తాగటం కానీ, ఆ బోర్లు వేయటం కానీ అక్కడే ఇష్యూస్ వస్తాయి కాబట్టి అక్కడ కూడా యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా తీసుకొస్తారు. అది కొన్ని రోజులు అయితే మనకు కూడా తెలిసిపోద్ది. ఎందుకంటే యమునా నదిని క్లీన్ చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ యమునా నదిలోకి కెమికల్స్ కానీ, ఫార్మా కంపెనీస్ రిలీజ్ చేసే వేరే పదార్థాలన్నీ కూడా దాంట్లోకి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితులు వాటి మీద యాక్షన్ ఉంటుంది. సో అలాంటిది చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్స్ అన్ని కూడా తీసుకోవాలి. ఇది ఒకటే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా అన్ని కూడా అట్లాగే ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్లాన్ లేకుండా ఈ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ సరౌండింగ్స్ లో ఏదో కంపెనీస్ కి పర్మిషన్లు ఇచ్చారో అప్పట్లో అదెంత ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసి పడేశారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఎన్ని రోజులు ఆపినా కూడా, ఎన్ని ఫిల్టర్లు పెట్టినా కూడా హుస్సేన్ సాగర్ నీళ్ళు అదే. సరే వెంకటరెడ్డి గారికి సరే గతంలో జరిగిపోయింది. అప్పుడున్న ఇండస్ట్రీ రెవల్యూషన్ టైంలో అదేదో ఇచ్చేసారు. ఇప్పుడు భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించుకుందాం. ఇంకా కరెక్ట్. అదే నేను అనేది అంటే ఎక్కడైతే హైదరాబాద్ చుట్టుపట్టు కానీ, లేకపోతే ఢిల్లీ చుట్టుపట్టు కానీ, మిగతా ప్రాంతాల చుట్టుపట్టు మెట్రోపాలిటన్ చుట్టుపట్టు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటి మీద బ్యాన్ చేయటము, లేకపోతే వాటిని తరలించడం, లేకపోతే ఇంకొకటి ఏదైనా చేయటము చేస్తే తప్పితే ఈ ఎట్టి పరిస్థితుల్లో వీటిని అడ్డుకునే పరిస్థితి ఉండదు. రైట్, ఓకే అండి. సురేంద్ర గారు, ఇది సరిగ్గా రావట్లేదు. నేను ఓకే, నో వరీస్ అండి, ఎగ్జిట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసి. సురేంద్ర గారు, ఒక విషయం అండి, అంటే చెప్తున్నాను జస్ట్ భారత ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తాయి, ఇతర దేశ ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తాయని చిన్న ఎగ్జాంపుల్. మనకి ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉంటాయి, చాలా ఫార్మాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్. చాలా దేశాల్లో ఆ ఇండస్ట్రీస్ని పెట్టడానికి అక్కడ ప్రభుత్వాలు అస్సలు అనుమతించవు. కానీ మన దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఫార్మాకి సంబంధించి ఏంటి 130 దేశాలలో అనుమతులు ఇవ్వడానికి నిరాకరించే పరిస్థితి ఉంటే, శ్రీహరి గారు, ఇప్పుడు మన దేశంలో ఏమైతుందంటే ఏదైనా రాష్ట్రంలోకి ఫార్మా కంపెనీ వచ్చేసిందంటే మా రాష్ట్ర ప్రభుత్వం ఇది సాధించిందని గొప్పగా చెప్పుకునేంత అవగాహన లేని ప్రభుత్వాలు ఉన్నాయి. చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ అంతే ఇది. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయనుకోండి. సురేంద్ర గారు, అంటే ఇలాంటి ప్రభుత్వాలు కేవలం కార్ల పైన కాకుండా ఇండస్ట్రీస్ పైన చాలా కాలుష్యంగా పరంగా చూసుకున్నట్లయితే వాయు కాలుష్యము, నీటి కాలుష్యం రెండూ కూడా చేసేటువంటి ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిపైన కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో. వాట్స్ యువర్ ఒపీనియన్ అండి? బ్రదర్, ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు చాలా శాటిలైట్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కానీ ఒక 4 సైడ్ టీవీలోనే మాత్రమే అది ఢిల్లీ సమస్యని ఇక్కడ మనం చర్చిస్తున్నాయి, ఎన్విరాన్మెంటల్ మీద, పర్యావరణం మీద. అంటే ఈ సమాజంలో, ఈ దేశంలో పర్యావరణం మీద ఎంత అవగాహన ఉన్నది, ఎక్కడ జరుగుతుంది అనేది ఒకటి మనం ఈ శాంపిల్ తో మీకు అర్థమవుతుంది ఈ స్టేటస్ ఏందనేది. మనం ఢిల్లీ సమస్యని ఇక్కడ మనం తెలంగాణలో చర్చిస్తున్నాం అంటే అది ఒక మన 4 సైడ్ టీవీలా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ అవేర్నెస్ అనేది ఇంకా పెద్ద ఎత్తున పెరగాలి. నేనేమంటున్నా అంటే ఇవాళ మనం ఢిల్లీకి అనేది ఒక డేంజర్ అలర్ట్ మనకు. అది ఢిల్లీ వల్ల పొల్యూషన్ అనేది మనకు ఒక అలర్ట్. అది ఏ ప్రభుత్వం అయినా ప్రయత్నాలు చేస్తుంది, సరే మంచిగా పర్యావరణం మీద ఇంకా పెద్ద ఎత్తున రిఫార్మ్స్ రావాలి, ప్రయత్నాలు జరగాలి. కాకపోతే అవి అందరి ఆమోదంతో
అందరి ఇన్వాల్వ్మెంట్ తోని అందరి స్పెషలిస్ట్ అందరితోని అది చేస్తే బాగుంటది. లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు సడన్ గా ఏదో నిర్ణయం తీసేసుకొని ప్రజల మీద ఉద్దేశం అంటే కొంచెం వ్యతిరేకత మూడగట్టుకుంటది. అది మంచిది కాదు. అది ఇప్పుడు దేశంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను చండీగఢ్ చూసిన బ్రదర్. చండీగఢ్ లో ఒక 100 years ఫ్యూచర్ ప్లాన్ తోని వాళ్ళ సిటీ నిర్మించారు వాళ్ళు. అక్కడ ఎక్కడ కూడా నీకు 100 feet రోడ్ ఉంటుంది, సిటీ మధ్యలో సైకిల్ ట్రాక్ ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది, బస్ వే ఉంటుంది, A to Z ఉంటాయి. అక్కడ ఎక్కడ కూడా నీకు డబుల్ ఫ్లోర్ 3-4 బిల్డింగ్ అనేది కనిపించదు. ఓన్లీ సింగిల్ ఫ్లోరే పరిమితం నీకు అక్కడ. ఆ రోడ్డు పక్కన ఇప్పుడు మనం ఏదైతే చెట్టు పెడతామో మనం ఆ చెట్టు అనేది దాన్ని కవర్ చేస్తే ఆ బిల్డింగ్ ని మనం అడ్రస్ కూడా వెతుకోవడానికి కష్టమవుతుంది. ఆ మెయిన్ రోడ్ ఆ వ్యూలో ఉన్నది. మనం ఒక్కసారి దేశంలో నేను ఏమంటున్నా అంటే చండీగఢ్ మోడల్ మనం చండీగఢ్ ఉంది కదా యూనియన్ టెరిటరీ, ఆ ఎగ్జాంపుల్ ఆ మోడల్ మనం అడాప్ట్ చేయాలి, స్టడీ చేయాలి. ఈ ప్రభుత్వాలు కానీ రాష్ట్రాలు కానీ ప్రభుత్వాలు కానీ ఒకసారి చండీగఢ్ మోడల్ వాళ్ళు స్టడీ చేసి ఇచ్చేస్తే ఈ సిటీలు అనేది ఏ విధంగా డెవలప్ అయింది ఒక ఫ్యూచర్ ప్లాన్ అర్థమవుతుంది వాళ్ళకి. రైట్. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు మీరు అన్నట్టు అపార్ట్మెంట్లు పెరిగిపోతున్నాయి, పెద్ద పెద్ద ఫ్లోర్లు వస్తున్నాయి, పొల్యూషన్ ఎక్కువ అవుతుందంటే 100% కరెక్టే. ఇప్పుడు మనం చూసిన ఢిల్లీ కానీ చెన్నై, ఇప్పుడు హైదరాబాద్ కానీ, హైదరాబాద్ లాస్ట్ 10 years లా ఈ మున్సిపల్ యాక్ట్ లో ఒక FSI అని ఒకటి ఉంటుంది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని ఒక లిమిట్ అనేది ఉండేది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఇంతే లిమిట్ దాని ఫ్లోర్స్ అనేది బిల్డింగ్ పర్మిషన్ ఉండాలని చెప్పి అది ఎత్తేసిర్రు. నువ్వు ఎంతైనా కట్టుకో, ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకో, నాకు ఆదాయం వస్తే చాలు, నా ఖజానా నిండితే చాలు అన్నట్టు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. గత ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వాలు అట్లా చేసినాయి, ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం అనేది ఫోకస్ చేయాలి. ఒకటి ఈ బిల్డింగ్ అనేది లిమిటెడ్ గా అనేది ఉండాలి. ఒక ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా అంతకంటే ఎక్కువ పర్మిషన్ అనేది ఇవ్వద్దు. ఇవాళ 100 floorలు మీరు మనం కోకాపేట, నియోపోలిస్ అటు సైడ్ పోతే ఆ పిట్టగుళ్ళు లెక్కనే కనిపిస్తాయి. అసలు వాళ్ళ మనుషులు ఊపిరాడుతుందా, అలా వాళ్ళు ఎట్లా జీవనం కొనసాగిస్తారని నాకే అనుమానం వస్తుంది మనం అటు పోయినప్పుడు. కోకాపేట మనం ఇలా నియోపోలిస్ చూస్తే మనం అటు సైడ్ ఎంత పిట్టగుళ్ళు లెక్క ఉన్నాయి అపార్ట్మెంట్లు. ఒక FSI ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది ఒక కంట్రోల్ అనేది లేదు హైదరాబాద్ లో. అంటే ఈ సమస్య ఢిల్లీలో కూడా ఉన్నది. ఢిల్లీలో కూడా ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది కాబట్టి ఇలాంటి రిఫార్మ్స్ అనేది, ఇలాంటి కంట్రోల్స్ అనేది ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున తీసుకోవాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఇంకొకటి మనం చెప్పుకున్నాం ఇండస్ట్రీస్. ఇవాళ మనం దేశంలో ఇవాళ ఏం చేస్తున్నామంటే మనం అన్ని ప్రైవేటైజేషన్ చేసి ప్రపంచ దేశాలు మనం వెల్కమ్ బోర్డు పెడుతున్నాం. ఇక్కడ మీరు వచ్చి ఏదైనా కంపెనీ పెట్టవచ్చు, ఇక్కడ మేము 1 time సెటిల్మెంట్ ఇచ్చేస్తాం, TS ఐపాస్ కింద మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పి చూస్తున్నాం. కానీ దానివల్ల పొల్యూషన్ ఎంత వస్తుంది, దాని కంట్రోల్ ఎట్లా వేయాలని అదొక ప్లాన్ అనేది పకడ్బందీగా లేదు. వాళ్ళకు ఇండస్ట్రీలు పెడతాం అనుకుంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనగానే ప్రైవేటైజేషన్ అని చెప్పగానే వాళ్ళు ఇండస్ట్రీలు పెడుతుర్రు, వీళ్ళు ఇస్తున్నారు, గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రచారాలు చేస్తున్నారు. కానీ దాని వెనక ఎంత కాలుష్యంగా పరంగా ఎంత నష్టపోతున్నాము, భవిష్యత్తు తరాలు ఎంత నష్టపోతున్నాయి ఏం లేదు. ఇవన్నీ తెలియక తెలియక కాదు, లేదంటే మన మూర్ఖత్వం. నేను ఏమంటున్నా మిత్రులకి తెలిసే చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రదర్, జినో వ్యాలీ ఒకటి ఉంది మనకి ఇక్కడ. ఆ జినో వ్యాలీలో ఎంత పెద్ద పొల్యూషన్ అంటే అక్కడ భారత్ బయోటెక్ కానీ బయాలజికల్ కానీ నేను అక్కడ చూసిన ఏరియాను, ఆ కొలుగురు అనే పక్కపంట ఒక విలేజ్, ఒక చిన్న చెరువు ఏదో ఉంటుంది, మొత్తం పొల్యూటెడ్ ఆ ఏరియా అంతా. ఆ ఫ్యాక్టరీస్ నుంచి వెలువడే ఆ పొల్యూటెడ్ వాటర్ ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని ట్యాంకర్స్లలో ఇది చేస్తారు కానీ రీసైకిల్ చేస్తారు, కానీ పెద్ద ఎత్తున మాత్రం అక్కడనే డిస్ట్రాయ్ చేస్తారు. అవి తీసుకొచ్చి మళ్ళీ రీసైకిల్ చేసేదో పెద్ద పెద్ద మెకానిజం అంటారు. కానీ ETF ఏదో ప్లాంట్స్ అంటారు, అవి ఇఫిలియేటెడ్ ట్రాన్స్మిటర్ ప్లాంట్ ఏదో పేరు ఉంటుంది అది. సో ఈ రకంగా హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఫార్మసీట్ అన్నారు, ఆల్రెడీ జినోవాల్ ఉన్నది. నాట్ జస్ట్ ఫార్మా అండి. ఈ రోజు ఒక కార్ల కంపెనీ పెట్టాలంటే దానికి ఎంత నీటి వినియోగం కావాలో కూడా సామాన్యుడికి కనీసం అవగాహన లేదు. ఎన్ని గ్యాలన్ల వాటర్ కావాల్సో ఉందో, దానివల్ల ఎంత మనం నష్టపోతున్నామో, మన భూమి ఎంత నష్టపోతుందో సామాన్యుడికి తెలియదు. ఇవన్నీ ఎంతసేపటికి ప్రభుత్వం ఈ కంపెనీ తెచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి, ఇంతవరకే ఆలోచిస్తున్నాం. అవుట్ ఆఫ్ సర్కిల్ మనం ఆలోచించట్లేదు. ప్రభుత్వము ఒకటి ఈ డెవలప్మెంట్, ఈ మొత్తం కాంక్రీట్ జంగల్ చేసుకుంటా, మొత్తం అడవులను చెట్లను మొత్తం నరికేసుకుంటా, ఈ విధంగా ధ్వంసం చేసుకుంటా పోతే పర్యావరణం అనేది ఒకరోజు మనం కలిసిపోతాం. అందులో ఇవాళ మనం ఢిల్లీ ఉన్నది, రేపు హైదరాబాద్ వస్తుంది, రేపు బెంగళూరు వస్తుంది. దేశం మొత్తం ఫైనల్ గా శ్రీహరి గారు కంక్లూడ్ చేసేయండి. ఒకటే డీసెంట్రలైజ్ చేయాలి. సెంట్రలైజ్ అనేది, పట్టణీకరణ అనేది, నగరీకరణ అనేది ప్రధానమైనటువంటి రోగం. ఈ వ్యాధి, అసలు వ్యాధి అది. అసలు వ్యాధి లక్షణాన్ని మనం పెడితే ఇవి పై పూతలు. అసలు వ్యాధి లక్షణం ప్రకృతి విధ్వంసాన్ని ఆపడము, వనరుల పేరు మీద, ఖనిజ సంపద పేరు మీద మొత్తం కొండల్ని, అడవుల్ని విధ్వంసం చేయడము. నగరాల్లో మాత్రమే అన్ని అవకాశాలు, అన్ని అవసరాలు తీరుతాయని, కనీస సౌకర్యాలు కావాలంటే, కనీస మినిమం లైఫ్ స్టైల్, మినిమం నీడ్స్ కావాలంటే పట్టణానికి పోవాలనేటటువంటి ఓ పరిస్థితిని ఏదైతే ఉందో, వలస విధానము, పట్టణీకరణ విధానము, దాన్ని ఆపడం
ప్రైమరీగా ప్రాథమికంగా దాన్ని ఆపితే తప్ప దీన్ని చేయలేము. మొదటిది. రెండోది, ఇంతకుముందు మిత్రుడు చెప్పింది 100% కాంక్రీట్ జంగల్ అనేది పరోక్షంగా భవిష్యత్తులో ప్రజల్ని వాళ్ళ మరలుగా మారుస్తుంది, యంత్రాలుగా మారుస్తుంది. అంటే ప్రపంచంలో ఇప్పుడు కేవలం మీరు కూడా ఇంతకుముందు ఒక మాట అన్నారు, మీరు చాలా బాగా చెప్పారు. కాలుష్యకార కంపెనీలు వేరే దేశాలలో ఎవరు వద్దనే కంపెనీలు అన్ని మీరు మా దగ్గర రండి. అది ఉపాధి కాదు. దీని వెనుక అసలు మొదలు ఏం తెలుసా? ఇది ప్రజలకు నిరుద్యోగులకు ఉపాధి కాదు, వీళ్ళకి ఆర్థిక వనరులు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి పాలక పార్టీలు అన్ని కూడా ఈ కాలుష్యకారక కంపెనీలు, ఈ ఫార్మా కంపెనీలు, ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి దోపిడీ చదువుతున్నటువంటి ఖనిజ వనరులు దోచుకుపోయేటటువంటి కంపెనీలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి దయాదాక్షిణ్యాల మీద, వాళ్ళు ఇచ్చేటటువంటి రకరకాల సొమ్ముల మీద ఆధారపడి ఇవాళ ఈ పార్టీలు నడుస్తున్నాయి, చందాల మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ఒక దశలో అరుంధతి రాయ్ గారు ఏం చెప్తారంటే, ఈ దేశంలో రాజకీయ పార్టీలు లేవు, ఆయా కంపెనీలు పెట్టుకున్నటువంటి ఏజెన్సీలు ఉన్నాయి, కంపెనీలకు ఏజెన్సీలుగా ఇవాళ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రజలు కేంద్రంగా, ప్రజల అభివృద్ధి నమూనా కేంద్రంగా, ప్రజల జీవన విధానం కేంద్రంగా, ప్రజల లైఫ్ స్టైల్ ని మెరుగైనటువంటి లైఫ్ స్టైల్ ఇచ్చడం కేంద్రం కాకుండా తాత్కాలిక లాభాలు. ఈ 5 ఏళ్ళు మాకు అధికారం వచ్చిందా, 20 ఏళ్ళకి సరిపోయేంత, 5 తరాలకు సరిపోయేంత ఆలోచన తప్ప ప్రజల జీవన విధానం కేంద్రంగా, ప్రజల యొక్క లైఫ్ స్టైల్ ని కేంద్రంగా, రేపటి భవిష్యత్తు భావితరాలకు ఒక మెరుగైనటువంటి లైఫ్ స్టైల్ అందియాలనేటువంటి లక్ష్యము లోపించింది పాలకులకు. ఆలోచించుకోవాలి మీరు అన్నట్లుగా, మనం అంతా ఆలోచించాలి. రాహుల్ గారు, ఫైనల్ గా ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా యాజ్ ఎ సిటిజన్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఒక మాటలో చెప్పేసి కంక్లూడ్ చేసేయండి, టైం కూడా అయింది. ఇప్పుడు కొంచెం టైం ఇవ్వాలని చెప్పి, ప్రజలకు కూడా టైం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము అందరం అడుగుతున్నాం. ఎందుకంటే డిమాండ్ కాదు ఇది. ప్రభుత్వం కూడా అంత సడన్ గా కూడా డిసిషన్ తీసుకోవద్దు, కొంచెం కాస్త కూస్తో కొంచెం సమయం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇంకొకటి, మీరు ఒక లాజిక్ ఆలోచించండి సార్. 10 years అయితే డీజిల్ బంద్, 15 years అయితే వెహికల్ అది బంద్, పెట్రోల్ అని చెప్పి వాళ్ళు అన్నారు. ఓకే, ఈ 10 years లో ఒక కారు కొనాలంటే 20 లక్షల కార్ అయినా 30 లక్షల కార్ అయినా 5-6 years ఈఎంఐ పెట్టుకొని కొంటాం. మనం సామాన్య ప్రజలమైతే ఒక 10 లక్షల కారు, 15 లక్షల కారు కొనాలన్నా కానీ మనం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖచ్చితంగా మనం ఈఎంఐ పెట్టాల్సిందే. అది ఒక ఢిల్లీలోనే, రాష్ట్రంలోనే కాదు. ఇందాక మిత్రుడు మళ్ళీ అన్నట్టు ఢిల్లీలోనే అన్నట్టు అంటాడేమో అని అన్ని రాష్ట్రాలలో పెడుతుంటారు ఈఎంఐలు. అయితే మరి 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు తర్వాత బ్యాన్ చేయాలంటే మరి 5-6 సంవత్సరాలు పెట్టి వాళ్ళు కష్టపడి దానికి నెలకి ఈఎంఐ కట్టి కాస్త కూసోవాడు ఉంచుకున్నది 10 రూపాయలు అటు ఖర్చు పెట్టి 10 రూపాయలు కార్కి ఈఎంఐ కడితే మరి 5-6 సంవత్సరాలు దానికే కట్టుకోవచ్చు. మరి ఇంకో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలనే రోడ్కి ఎక్కొద్దు బ్యాన్ చేయడం అంటే అది కరెక్టేనా? అంటే ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఒక కార్కి ఒక 10 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత అది విపరీతమైనటువంటి కాలుష్యం ఇస్తుంది. మరి ఏం చేద్దాం? మీరేమైనా ఐడియా ఇస్తారా? పోనీ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. మేము ప్రభుత్వాన్ని కూడా మేము ఏమంటున్నామంటే కొంచెము టైం ఇవ్వండి, ఎక్స్టెండ్ చేయండి. ఒక 10 years కాకుండా, ఒక 15 years కాకుండా మినిమం ఒక 5 to 10 years ఇంకా ఎక్స్టెండ్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వము మేము డిమాండ్ చేయట్లేదు. మేము అంటే రాహుల్ గారు, ద హోల్ పాయింట్ ఇక్కడ కాలుష్యాన్ని తగ్గించడమే కదా. మీరు చెప్తున్న విధానాల ద్వారా కాలుష్యం పెరుగుతుంది కదా. అంటే నేను అనేది ఇందాక కూడా ఏందన్నా, అంటే ఇప్పుడు ఇందాక బీజేపీ అన్న ఏమంటుండే, ఒక వెహికల్ ద్వారానే కాకుండా ఇంకా ఫ్యాక్టరీ ద్వారానే కాకుండా అవన్నీ ఏం కావంట, ఓన్లీ వెహికల్ వాళ్ళనే వస్తాయంట బీజేపీ అని అనలేదు. అని సరే, బీజేపీ వాళ్ళది వదిలేసేయండి. నేను అడుగుతున్నా, వెహికల్స్ ఆర్ ద మేజర్ రోల్ కదా, దే ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్. ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్నిని కూడా తప్పు పడుతున్నాయి. గాట్ ఇట్. మీరు చెప్పింది అర్థమైంది. ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మరింత మెరుగుపరిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్లు కొనేటువంటి అవసరం తగ్గిపోతుంది. అండ్ దానిపైన కొంత వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా పెంచాలి, ఎలా యూజ్ చేయాలనుకుంటే బాగుంటుంది. అండ్ రోడ్స్ వెడల్పు చేయడం, ఇవన్నీ లైఫ్ స్పాన్ పెంచాలి. ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఒక ఆలోచన. మేము ప్రజలు ఏదో అవుతారని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతారు, ప్రజలు ఒక లాస్ అయిపోతారు కదా అని చెప్పి మన దేశంలో ఆర్థిక వనరులు అంతంత మాత్రమే, అది మీ అందరికీ తెలుసు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీహరి గారు, సురేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానానికి సంబంధించి అప్రిషియేషనే ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు కాలుష్యం ఎంత విపరీతంగా పెరిగిపోతుందో మనందరికీ తెలిసిందే. కాకపోతే చాలామంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు కార్లు కొని ఈరోజు అతి తక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారంటే లక్షల్లో వాళ్ళకి నష్టం వస్తుంది. కాబట్టి ఆ రీతిన కూడా ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళను ఏ విధంగా అంత నష్టాల్లో పడకుండా చూసుకోవాలనేటువంటిది కూడా ఆలోచించాలి.
అండ్ వీలైనంతగా ఈవీ కార్ల వైపు ప్రజలను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా ప్రతి చోట చేయాలి. అంటే ఛార్జింగ్ పాయింట్స్ను కూడా ప్రతి చోట పెడితే ఈవీ కార్ల వైపు కూడా ప్రజలు ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలు చెబుతున్నాయనో లేకపోతే ఇంకెవరో చెబుతున్నారో అని మారకుండా మనకు మనంగా అసలు మనం కాలుష్యంకి కారణం కాకుండా ప్రకృతికి మనం ద్రోహం చేయకుండా ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నామని ఆలోచించుకోవాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.